Sona Garden. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మా టబ్స్లో పెట్టిన పసుపు బా హార్వెస్ట్కి రెడీగా ఉందండి. సో పైన మేడ మీద ఒక 4 టబ్స్ ఉన్నాయి. సో ఒక టబ్లో పసుపు పెట్టాము, కింద ఒక 2 టబ్స్లో పెట్టాము, అండ్ ఇంటి ముందు ఖాళీ ప్లేస్లో ఒక మొక్క పెట్టాము. సో ఇవన్నీ కలిపి కూడా పసుపు హార్వెస్ట్ ఉంది. సో ఒకటి ఫస్ట్ టబ్బు మనం చేద్దాము. సో ఆ 3 కూడా హార్వెస్ట్ చేయడానికి ఒకే టైము. బట్ ఏంటంటే రోజుకొకటి చేసుకోవాలి, ఒక రోజులోనే ఇదంతా అవ్వదు. ఎందుకంటే అదంతా పెద్ద ప్రాసెస్, మొత్తం మట్టి అంతా తీయాలి, దాని నుంచి వేర్లు తీయాలి, మళ్ళీ సపరేట్ చేయాలి, మళ్ళీ ఆ మట్టిలో ఇంకో వేరే మొక్క పెట్టుకోవాలి, పూలు పని ఉంటుందన్నమాట. వంకాయలు కూడా మనకి వచ్చాయి, కొన్ని కోసేస్తాను. అందులో ఆల్రెడీ జొన్నపతి మొక్క ఉంది కాబట్టి స్వీట్ కార్న్. సో మొక్క కొంచెం సరిగా లేదు, సో హార్వెస్ట్ చేసేసి ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మంచిగా ఉంటే ఉంటుంది, లేకపోతే మొక్క తీసేస్తాను. ఎందుకంటే మొక్కజొన్న 2 పొత్తులు వచ్చాయి, సరిగ్గా లేదు. సో కాబట్టి అది చూసుకోవాలి. అండ్ మన బ్లాక్ మిర్చి ఉన్నాయి కదా, సో బ్లాక్ మిర్చి చాలా చక్కగా వస్తున్నాయి. అన్ని మొక్కలు కూడా బ్లాక్ మిర్చి చాలా చాలా బాగా వచ్చాయి. సో అవి హార్వెస్ట్ చేసుకుందాము. అవి నేను వంటలో కూడా యూజ్ చేస్తాను, చూపిస్తాను ఈరోజు ఎలా ఉంటాయి అనేది. అండ్ ఈజీగా వచ్చేస్తున్నాయండి. ఆ విత్తనాలు అట్లా తీసుకుని అట్లా వేస్తే వెంటనే మొక్కలు వచ్చేస్తున్నాయి. మేడ మీద పెట్టిన మిరపకాయలు అవి హార్వెస్ట్ చేశాను. అండ్ అన్నిట్లో కూడా పుదీనా పెట్టుకున్నాం కదా, పుదీనా అయితే చాలా చక్కగా వచ్చింది. సో టమాటాలు కూడా పెద్ద అవుతున్నాయి. సో కొత్త కుండీలో పెట్టాల్సిన అవసరం వచ్చేసింది అనమాట. నా క్యాప్సికమ్ మొక్క కోసం, నా క్యాప్సికమ్ మొక్కలు కాయలు కాస్తే వాటిని ఇంకా మన గార్డెన్లో వీడియో చేయాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. క్యాప్సికమ్కి అయితే చాలా ఫ్లవరింగ్ వచ్చింది, బట్ దాని నుంచి హార్వెస్ట్ చేయాలనేది నా కోరిక. ఇంత చిన్న మొక్క నుంచి అవుతుందో లేదా అని తెలియదు. సో పెద్ద టబ్లోకి ఇంకా మార్చాలేమో అని వెయిట్ చేస్తున్నాను. ఒక చిన్న క్యాప్సికమ్ వచ్చి అది ఊడిపోయి పడిపోయిందండి. నేను చాలా ఆశలు పెట్టుకున్నాను దీని మీద, కానీ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. చాలా చాలా బాధగా ఉంది. ఈ క్యాప్సికమ్ పెద్దది అయింది. నేను మంచిగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఆ క్యాప్సికమ్ దిగి పడగానే నాకు రక్త కన్నీరు అనమాట. చాలా చాలా బాధగా అనిపించింది. సో ఎక్స్ట్రా నా లీవ్స్ అవి వేస్ట్గా ఉన్నవి తీసేసాను. సో చాలా పిందెలు ఉన్నాయి ఇంకా, మరి అవి అవుతాయో లేదా అనేది నాకు డౌట్గా ఉంది. చెట్లకి వంకాయలు మంచిగా వచ్చేసినాయి. సో వంకాయలు హార్వెస్ట్ చేసేద్దాము. అండ్ మిర్చి కూడా ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేడ మీద మిర్చి తీసుకున్నాం కదా, అండ్ బ్లాక్ మిర్చి కూడా మంచిగా వచ్చేసింది. సో కాబట్టి హార్వెస్ట్ చేసుకుందాము. వంకాయలు మిర్చి అన్నీ హార్వెస్ట్ చేసుకొని వంకాయ కూర వండుదాం అనుకుంటున్నాను. మన పెరట్లో కాసిన కూరగాయలతో వంట చేసుకుంటే ఆ థ్రిల్లే వేరప్ప. సరే, మంచిగా తెల్ల వంకాయ అన్ని మొక్కలు విత్తనాలు పెట్టినప్పుడు చాలా మొక్కలు వచ్చాయి. పక్కన వాళ్ళకి కూడా ఇచ్చాము, మేము ఇంటి ముందు వేసుకున్నాము, మేడ మీద పెట్టుకున్నాము. అన్నీ కూడా చక్కగా కాస్తున్నాయి. చూడండి, వంకాయలు గుత్తులుగా చక్కగా భలే ఉన్నాయి కదా. సో వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేసి లీవ్స్ కూడా వేసుకున్నవి కట్ చేసేద్దాము, కొత్తగా మంచిగా వస్తాయి ఇంకాను. మేడ మీద ఇంకొన్ని వంకాయ మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా వంకాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేసేసుకుందాం వాటిని కూడా. నల్ల వంకాయలు తెల్ల వంకాయలు 2 ఉన్నాయి మేడ మీద.
వంకాయలన్నీ కోసాను. ఇందులోనే ఒక మొక్కజొన్న పొత్తు మొక్క పెట్టాము. జస్ట్ మొక్కజొన్నలో స్వీట్ కార్న్‌లో పిక్కలు వేస్తే మొక్కలొచ్చాయి. సో, అవి మా మమ్మీకి కొన్ని ఇచ్చాను. ఇవి టబ్‌లో పెట్టిందనమాట. ఈ చెట్టుకి ఇప్పుడు 2 మొక్కజొన్నలున్నాయండి. బాగున్నాయి గదా! సో, మెరిసిపోయే వంకాయ ఏంటంటే విత్తనాలకు వదిలేసాము. ఇవి బ్లాక్ మిర్చి చెప్పాగా, బీభత్సమైన కారం ఉంటదండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలు చక్కగా కారం వచ్చేస్తది కూరలోని. అండ్ నేరేడు పళ్ళులాగా నిగనిగలాడుతూ ఎంత చక్కగా ఉన్నాయో గదా! సో, హార్వెస్ట్ చేసేసుకుందాం ఇవి కూడా. ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ మిర్చి కూడా శుభ్రంగా చాలా ఎక్కువే ఉన్నాయి. మొన్నే పసుపు వీటిలో ఉంది. పసుపు హార్వెస్ట్ చేసాం. ఆ వీడియో కూడా చూపిస్తాను. హార్వెస్ట్ చేసిన దాంట్లో మళ్ళీ ఈ పాత మిర్చి ఉందనమాట. కొన్ని వేరే మొక్కలు కొత్తిమీర కూడా పెట్టుకున్నాము. ఇదే టబ్లోంచి పసుపు హార్వెస్ట్ చేసాం. అండ్ కాకరకాయ మొక్క ఉంది. కాకరకాయ పాదు వలన ఈ లోపల ఒక మిరప చెట్టు ఉంది. అది కనిపించలేదు. ఇప్పుడు ఇది ఎండిపోతుంది కాబట్టి లోపల మిరప చెట్టు దాని నిండా కాయలు ఉండడం గమనించాము. సో, వాటిని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. చూసారుగా మన ఇంట్లో కోసుకున్న వంకాయలు అండ్ బ్లాక్ మిర్చి చూడండి కట్ చేస్తే ఎట్లా ఉన్నాయో. మన మిర్చి విత్తనాల్లాగే ఉంటాయి. విత్తనాలు ఎంత ఫాస్ట్, వాటిని ఎండబెట్టక్కర్లేదు కూడా అండి. చక్కగా ఇలా వచ్చినవి, ఆ వచ్చిన విత్తనాలని కోసినప్పుడు తీసి ఎండలో వేసేసుకుంటే కుండీలో పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తున్నాయి మొక్కలు. హైబ్రిడ్ అనుకుంటే అవి చాలా చక్కగా వస్తున్నాయి. బంగాళదుంపలు తెచ్చి మేము వండకపోవడం వల్ల అవన్నీ బీభత్సంగా మొక్కలు వచ్చేసి ఉన్నాయి. సో, ఇట్లాంటి వాటిని నేను తీసి ఇంకేం వంట చేస్తాను చెప్పండి. అందుకే వాటిని సగం సగంగా కట్ చేసేసి మనము మొక్కలు పెట్టేసుకుందాము. సో, అవి కూడా పెట్టుకుంటే ఆ మొక్కలు వస్తాయి చక్కగా. అవి ఒక 4 పెద్ద కవర్లలో పెట్టేసుకున్నామంటే ఒక 3 నెలల్లో సూపర్గా హార్వెస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో, అందుకే 2గా కట్ చేసి నేను వాటర్లో ఉంచేసాను. ఇంకా అవి పుదీనా మొక్కలు పెట్టాం కదా ఖాళీ టబ్బుల్లో, అవి కూడా పెట్టేస్తున్నాను. సో, దీని పని ఇదే అవుతుంది. పైన పుదీనా పెరుగుతుంది. అట్లాగా కుండీలు తక్కువ కాబట్టి నేను ఒక కుండీలో 2 మొక్కల్ని మెయింటైన్ చేస్తాను. అంటే ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వచ్చే పంట ఏదైనా పెట్టానంటే వెంటనే వారంలో హార్వెస్ట్ చేసుకునేలాంటి ఆకుకూరలు కూడా అందులో పెట్టేసుకున్నాం అనుకో, అవి ఎదుగుతూ ఉంటాయి. తీసేసి మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే న్యాచురల్గా మన ఇంట్లోవి సరిపోతుంది. ఆ వారం వారం మార్చుకుంటూ ఉంటాం. ఈలోపు 3 నెలలకి అక్కడ లోపల కూడా వర్క్ అవుతుంది. దుంప మొక్కల్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొన్న క్యాప్సికము, టమాటోలు ఇవైతే మంచిగానే వచ్చాయి. పైనాపిల్కి రోజు నీళ్ళు పోస్తున్నాను. ఒకసారి పచ్చగా కనబడితే ఒకసారి ఎండిపోయి కనిపిస్తుంది. అది ఎలా అవుతుంది అంటే అది బతుకుతుందో లేదో అదొక టెన్షన్ నాకు రోజు. ఇందులో పిచ్చి మొక్కలు ఏమన్నా ఉంటే అవి కూడా తీసేస్తున్నాను. అవి తీసేసుకొని ప్రతి మొక్కలోనూ కూడా బంగాళదుంపలు పెట్టేశాను. ఇంకా మా మమ్మీకి 3 మొక్కలు ఇచ్చాను. మిగతావన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా మేడ మీద మొక్కల పరిస్థితి ఇలా ఉంది. కొన్ని హార్వెస్ట్ అని, కొన్ని కొత్త మొక్కలు పెట్టాను. ఇంకా పసుపు అండి చూడండి, నాది లైవ్ ఉంది. దాని లింక్ పెడతాను నేను. పసుపు లైవ్లో హార్వెస్ట్ చేసాము. అది చూద్దురు కానీ చూడండి ఎంత పసుపు వచ్చిందో. చాలా చక్కగా వచ్చింది. కింద ఇంకో 3 టబ్బులు ఉన్నాయి. నేల మీద ఒక మొక్క వేసాం. మొత్తం 4 మొక్కలకి చాలా ఎక్కువ పసుపు వచ్చింది. ఇది కేజీన్నర పైనే ఉంటుంది. 2 కేజీలు కూడా ఉండొచ్చు. ఎక్కువగానే వచ్చింది. మంచిగా వచ్చింది పసుపు. అండ్ ఇంత ముద్రగా చక్కగా ఉంటే అది మంచి పసుపు అనమాట. ఇక్కడ మధ్యలో చూడండి దాని నుంచి ఓ కదిలిపోయింది. పెద్దవి లాంటి ముక్కల్ని మా మమ్మీ ఆ చిన్న చిన్న వేర్లున్నాయి కదా అవి తీసేసి సపరేట్ చేస్తుంది అనమాట. సో, మంచిగా ఈ పసుపు అంతా ఎండబెట్టి తీసుకొని దాని తర్వాత
కొంతమంది ఉడకబెట్టి ఎండబెట్టి పసుపు చేస్తారంట. నార్మల్గా చేసుకున్న బాగానే ఉంటుంది అని చెప్పారు పక్క మా అమ్మమ్మ. సో అవి మేము పసుపు కొమ్ములు పసుపు చేయడానికి ఇచ్చినప్పుడు కూడా ఒక స్పెషల్ వీడియో పెడతాను మీకు. ఎందుకంటే అందరూ హార్వెస్ట్ చూపిస్తారు, ఆ పసుపు ఇంట్లోకి యూజ్ చేస్తున్నారు లేదా, అది ఎండబెట్టిన తర్వాత అది పసుపు చేయించుకుంటే ఎట్లా వస్తుంది అనేది కూడా మనం చూద్దాము. ఎందుకంటే ఈసారి ఎక్కువ పసుపు పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ కొమ్మలు వచ్చాయి కాబట్టి వాటన్నిటినీ మనం పసుపు చేయించుకుందాము. దంచుకునే ఓపిక అయితే మాకైతే లేదు, మాకు రాదు కూడా అని. అంత దంచాలంటే మా మమ్మీ పని అయిపోతుంది, నా పని కూడా అయిపోతుంది. సో పసుపు ఆడించేసుకుంటాము, అది ఒక వీడియో పెడతానండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా చాలా బాగుంది కదా. అండ్ ఆ తర్వాత మా కాకరపాదుకి కాకరకాయలు తీసేస్తున్నాను, కొన్ని ఎండిపోతున్నాయి. దాని విత్తనం ఒకటి జాగ్రత్త పెట్టాను, ఒక మొక్క ఉంది. సో 2 మొక్కలు పెట్టాం కదా, అటో మొక్క ఇటో మొక్క. ఈ మొక్కకి కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇది చేద్దామని అనుకుంటున్నాను. పండిపోయినవి తీసేసి వాటిని విత్తనాలకి వదిలేద్దాం. ఈ మొక్క చక్కగా వస్తుంది, దానికి చాలా పిందులు ఉన్నాయి. సో ఇది పెద్దది కాబట్టి కవరు జాగ్రత్తగా. చూసారు కదా, మీకు వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సన గార్డెన్.